1999లో ప్రపంచవ్యాప్తంగా కాందహార్ ఐజాగ్ ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో IC-814 ది కాందహార్ ఐజాగ్ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఆగస్టు 29 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. విజయ్ వర్మ లీడ్ రోల్లో నటించిన ఈ వెబ్ సిరీస్లో పలువురు సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ క్రమంలో సిరీస్లో చూపించిన వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని OTT సంస్థ నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్కు కేంద్రం సమన్లు ఇచ్చింది. దీంతో కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. కంటెంట్ విషయంలో తాము సమీక్ష చేపడతామని ఆమె కేంద్రానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో నెట్ఫ్లిక్స్కు కేంద్రం పలు ప్రశ్నలు వేసినట్టు సమాచారం. హైజాకర్ల వాస్తవ పేర్లను స్పష్టంగా తెలియజేసేలా స్క్రీన్పై క్యాప్షన్లు లేదా రైడర్లు ఎందుకు ఇవ్వలేదు? హైజాకర్లను మానవత్వం ఉన్నవారిగా చూపిస్తూ మధ్యవర్తులను బలహీనపరులుగా, గందరగోళానికి గురవుతున్న వారిగా ఎందుకు చూపించారు అని కేంద్రం ప్రశ్నించినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కంటెంట్ను సమీక్షిస్తామని నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండే కంటెంట్ను తమ OTTలో ప్రసారం చేస్తామని చెప్పినట్టు టాక్. చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని నెట్ఫ్లిక్స్ పేర్కొన్నట్టు సమాచారం. ఇక మరోవైపు హైజాకర్ల పేర్లను మేకర్స్ మార్చినట్టు మోనికా షెర్గిల్ తెలిపారు. సిరీస్ ప్రారంభంలో వచ్చే డిస్క్లైమర్లో వారి అసలైన పేర్లు తప్ప వేరే మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.